ఆగస్ట్ 29 దేవుని వాక్య ధ్యానం. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మరొక నూతన దినాన్ని చూచే గొప్ప భాగ్యము మనకి అనుగ్రహింపబడింది. ఈ దినమును బట్టి ప్రభువులో నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు మనకిచ్చే ప్రతి వాగ్దానం, ఆయన మాట ఎంత గొప్పదో చూడండి. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. నిజమే, చాలా పర్యాయములు మనము ఏ త్రోవలో నడవాలో కూడా మనకి తెలియని పరిస్థితి. మన ముందు చాలా గొప్పగా కనపడే మార్గం ఉంటుంది, అయితే తుదకది మరణానికి దారి తీస్తుంది అని వాక్యము చెబుతోంది. మనకు సరిగానే కనబడుతుంది, కానీ అది నిజమైనటువంటి మనకు ఆశీర్వాదకరమైన త్రోవో కాదో ఆలోచించే గొప్ప జ్ఞానము దేవుని యొద్ద మాత్రమే ఉన్నది అనే విషయం ఆలోచించాలి. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పుడు వారికున్న అతి భయానకమైన సమస్యలను, వారికున్న ముందు స్వేచ్ఛ కొరకు ఆలోచించే తీరును బట్టి దేవుడు వారితో మాట్లాడుతూ, మీకు ఏ త్రోవలో మీరు నడవాలో ఆ త్రోవను మీకు కనపరచుదను అని ప్రభువే వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఇట్టి గొప్ప వాగ్దానం వారి జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. యేసు ప్రభుల వారు నేనే మార్గము అని చెప్పి ఉన్నారు. ఆ మార్గాన్ని గనక మనం ఎంచుకోగలిగితే, మార్గమై ఉన్న దేవుణ్ణి మనం హృదయంలో పెట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే, మన జీవితంలో సరి అయినటువంటి మార్గమును నడుస్తూ చేరుకోవలసిన గమ్యానికి సురక్షితంగా చేరుకోగలుగుతాం. ఈరోజు ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, ఎలా వెళ్ళాలో తికమక పడుతూ అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే ఇప్పుడే యేసును నీ హృదయంలో చేర్చుకో. ఆయనే మార్గమై ఉన్నాడు, నిన్ను నడిపిస్తాడు. అటువంటి గొప్ప కార్యాలు దేవాతి దేవుడు మీ జీవితంలో జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితాలలో ఈ ఉదయము వారి ఏ మార్గములో నడవాలో తెలియక సతమతమవుతూ ఉండగా వారికి మంచి మార్గాన్ని కనబరచండి. వారి యొక్క ప్రయాణాలలో, పనులలో అన్నిటి యందు నీవే వారికి తోడే నడిపించమని ప్రార్థించుచూ ఉన్నాను. మీ ఆత్మ కార్యము బిడ్డలకు జరిగించి దినదీవెనతో నింపండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.